ఈరోజు మనం ఇంకొక ఛాలెంజింగ్ సక్సెస్ఫుల్ కేస్ గురించి డిస్కస్ చేస్తాం. సో వీళ్ళు చిత్తూరు నుంచి వచ్చారు. షీఈస్ 27 years, హస్బెండ్ 33 years. ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే వీళ్ళ వెయిట్, వైఫ్ వెయిట్ అయితే నార్మల్గానే ఉంది. హస్బెండ్ వెయిట్ మాత్రం కొద్దిగా ఒబేసిటీ, మార్బిడ్ ఒబేసిటీ 142 kgs. సో వాళ్ళకి ఫస్ట్లో సెమెన్ అనాలిసిస్ చాలా ప్రాబ్లం ఉండే, అంటే కౌంట్ చాలా తగ్గిపోయిండే. తర్వాత కొన్ని బ్లడ్ టెస్ట్ చేసుకొని ఒక హార్మోన్, టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంజెక్షన్స్ ఇచ్చడంతో ఆ అజోస్పర్మియాస్ కౌంట్ 0 ఉన్న వాళ్ళకి ప్రొడక్షన్ ఆఫ్ ది స్పర్మ్ ఇంప్రూవ్ అయింది అనమాట ఇంజెక్షన్స్తో అండ్ విత్ సర్టన్ మెడికేషన్స్. సో మేము టైం ఇచ్చాం, 3 to 4 months టైం ఇచ్చేసి 0 స్పర్మ్స్ నుంచి మనము వీ కేమ్ అప్ టిల్ 6 millions వచ్చిన తర్వాత శాంపిల్ అనేది ఒకటి ఫ్రీజ్ చేసుకున్నాం. సో సెడ్ అండ్ డన్ 6 millionsకి న్యాచురల్ కన్సెప్షన్ అయినా ఐయుఐ కన్సెప్షన్ అయినా మనకు కాంప్రమైజ్డే ఉంటుంది అనేది కౌన్సిల్ చేసాము. అండ్ ఆల్సో అజోస్పర్మియాకి మన ఒకవేళ స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అయిన తర్వాత ఏ టైంలో అయినా మళ్ళీ స్పర్మ్ కౌంట్ 0 రావచ్చు. సో ఈ ఇంక్రీజ్ ఇన్ స్పర్మ్ కౌంట్ మెయిన్లీ ఎందుకు వచ్చిందంటే మెడికేషన్ వల్లనే వచ్చింది. సో మెడికేషన్ ఒక సెట్ పీరియడ్ వరకే పనిచేస్తుంది, దాని తర్వాత ప్రొడక్షన్ ఇంప్రూవ్ అయిపోయి సడన్గా మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో